హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా షిఫీ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేను క్రిస్మస్ లైట్స్ చూడడానికి వెళ్తున్నాను. ఇక్కడ రంగురంగులుగా ఏం కనిపిస్తున్నాయి అనుకోకండి, అవన్నీ రబ్బిష్ బిన్స్. ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నాను. అమ్మ, ఇండియాలో తిరుపతి యాదగిరిగుట్టలోనే కొండలు ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి స్ట్రీట్లోనే ఇలా ఎక్కాలన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఈవినింగ్ 7:40 అవుతుంది. 8:30 వరకు ఇలానే లైటింగ్ ఉంటుంది అనమాట. చూడండి, అది వింటర్లో 4 o'clock చీకటి అయిపోతుంది. అందుకోసమే నాకు సమ్మర్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ. బట్ ఈవినింగ్స్ ఇష్టం, ఎండ కొట్టేటప్పుడు అసలు ఇష్టం లేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఇంటి దగ్గర నుంచి ఆ ప్లేస్కి డైరెక్ట్ బస్ ఉందన్నమాట. అందుకోసం వెళ్తున్నాను. చూసారా, బస్లో ఎవ్వరు లేరు, నేను తప్ప. ఎందుకంటే ఇక్కడ జనాలు ఉండరు అనమాట. ఇక్కడ క్యూ చూసి నేనే షాక్ అయిపోయా. ఆల్మోస్ట్ లైక్ 1 kilometer క్యూ ఉంది. అయితే ఇది ఒక మ్యూజియం అనమాట. నేను వచ్చింది మొటాట్ మ్యూజియం అని చెప్పి. ఇది ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది, బట్ క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ లైట్స్ అని ఓపెన్ చేసి పెడతారనమాట. యూజువల్గా అయితే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, బట్ క్రిస్మస్ లైట్స్కి జస్ట్ $6. థ్యాంక్ యూ. Oh, Merry Christmas, man. Oh, goodness, no. హాయ్ శాంతి. హాయ్ పూజ. హాయ్ శాంతిని ఇంకా పూజాని కలిసాము. లోపలికి వెళ్తున్నాం అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మేమైతే. లాస్ట్ ఇయర్ సోల్డ్ అవుట్ అయిపోయాయి, అందుకోసమే నేను చూడలేకపోయాను. మీకు తమ్నేల్ చూస్తుంటే అర్థం అవుతుండొచ్చు కదా, 1 year నుంచి వెయిట్ చేస్తున్నా అని. దీని గురించి అనమాట. ఇది చాలా ఫేమస్ ఆక్లాండ్లో. క్రిస్మస్ టైంలో అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు. అందుకోసమే ఇక్కడ జస్ట్ లైట్సే కాకుండా ట్రామ్ కూడా ఉంటుంది. నేను దానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఇదేంటంటే ట్రాన్స్పోర్ట్ మ్యూజియం లాగా అనమాట. అంత వింటేజ్ స్టఫ్ అలా ఉంటుంది. ఇంకా టైమింగ్ వచ్చేసి నైట్ 8 to 11 o'clock. ఇప్పుడు నేను మాట్లాడేది ఓన్లీ క్రిస్మస్ లైట్స్ గురించి. ఎందుకంటే ఇక్కడ 8:30 అయినా, ఇప్పుడు మేము వెళ్ళింది ఇప్పుడు టైం 8:30 అలా అవుతుంది, 8 o'clock అలా అవుతుంది. ఇంకా చీకటి పడలేదు. చూసారా, ఇక్కడ మ్యాప్ డిస్ప్లే చేస్తారు. ఒకవేళ మనకు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యారల్స్ కూడా అవుతూనే ఉన్నాయి. ఇదే కాకుండా చాలా ఫుడ్ ట్రక్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే చిప్స్ ఇంకా శాంతి రోల్ తీసుకున్నట్టుంది. సో తిన్నాక బాగా ఎనర్జీ వస్తుందని చెప్పి మేము తిని ముందుకెళ్ళాము. అక్కడ పొటాటో ఫ్రైస్ అయితే చిప్స్ ఉన్నాయి కదా, అవి చాలా బాగా క్యూట్గా అనిపించింది. అక్కడ కింద స్టోరేజ్లో ఎలా స్టోర్ చేశారో చూడండి, చిన్న ఫ్రిడ్జ్ లాగా. ఆక్లాండ్లో ఏంటంటే 6 తర్వాత మాల్స్ క్లోజ్ అయిపోతాయి, షాప్స్ క్లోజ్ అయిపోతాయి, నైట్ యాక్టివిటీస్ ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు సమ్మర్లో చీకటి లేట్గా అవుతుంది కాబట్టి ఇప్పుడు లైట్స్ చూడాలంటే అది చీకటి అవ్వాలి. అందుకోసమే 8 to 11 o'clock పెట్టారు. ఇప్పుడు మీరు $6 ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లేకపోతే అక్కడ చేసుకున్నా కూడా అది అన్నిటికీ ఇంక్లూడ్ అనమాట. ఫుడ్ కాదు, బట్ ట్రామ్కి లేకపోతే శాంటాతో ఫోటో దిగడానికి. ఇక్కడ మేము రెయిన్డియర్స్ అవన్నీ DIY లాగా అక్కడ కార్డ్బోర్డ్వి పెట్టారనమాట. మనమే రెయిన్డియర్స్ హెడ్ బ్యాండ్ లాగా చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫన్ యాక్టివిటీ. మేమైతే చేసుకొని పెట్టుకున్నాము, తర్వాత తీసేసాము కూడా. ఇక్కడ ఇది పెట్టుకున్న తర్వాత ఏంటంటే అక్కడ ఇంకొకటి ఇట్లా కార్ట్ లాగా ఉందన్నమాట. అక్కడ మనం కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. నేను అది కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాము, క్యూట్గా ఉన్నాము కదా. వీడియో తీయలేదు కానీ ఫోటో దిగాను ఇక్కడ స్లేలో. నెక్స్ట్ వచ్చేసి అప్పుడే చీకటి పడిపోయింది. చూసారా, ఇక్కడ మొత్తం ఒక వింటర్ వండర్ల్యాండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే నైట్ టైంలో మంచి కెమెరాతో రావాలంటే, మంచి ఫొటోస్ రావాలి అంటే, ఎందుకంటే క్లారిటీ అంత మంచిగా ఉండదు కదా. లక్కీగా శాంతి DSLR తీసుకొచ్చింది, సో మాకు ప్రాబ్లం ఏమనిపించలేదు. మేమైతే ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. 3 hours ఉన్నామా, 3 hours ఫొటోస్ అవుతూనే ఉన్నాయి. ఒక స్పాట్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ ఏంటి అంటే ఒక మినియేచర్ వింటర్ వండర్ల్యాండ్ సెటప్ చేశారు చిన్నగా. డీటెయిల్గా చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. మంచిగా ట్రైన్ ఇంకా అన్నీ అక్కడ కుకింగ్ అవుతున్నట్టు అవన్నీ పెట్టారనమాట. ఇదంతా శాంటాకి లైన్. ఒకవేళ శాంటాతో ఫోటో దిగాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి శాంటాతో ఫోటో దిగొచ్చు అనమాట. అది కూడా టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, సపరేట్గా పే చేయడం అవసరం లేదు. దాని తర్వాత మేము ట్రామ్కి వెళ్ళాము. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎక్కేస్తే ఒక పని అయిపోతుంది అని అక్కడికి వెళ్ళాం అనమాట. దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఒక 10-15 minutes లైన్లో ఉన్న తర్వాత మాకు ట్రామ్లో వెళ్ళడానికి వచ్చిందనమాట. సో వీళ్ళ దగ్గర 2 trams ఉన్నాయి, రెడ్ది ఒకటి గ్రీన్ది. టు అండ్ ఫ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ట్రామ్ అయితే. నాకైతే చాలా నచ్చింది. నేను ఎప్పటి నుంచో ఎక్కాలని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ గ్లెన్బ్రూక్ వింటేజ్ ట్రైన్లో వెళ్ళాను, బట్ అది ట్రామ్ కాదు.
సో, ఫైనల్లీ నేననుకున్నది ట్రామ్‌లో ఎక్కేసాననమాట. వాళ్ళు లోపల ఎక్కిన తర్వాత ఒక టికెట్ కూడా ఇచ్చారు చిన్నది. నేను నా జర్నల్‌లో పెట్టుకోవడానికి అది సేవ్ చేసుకున్నాను. నేను అది కూడా చూపిస్తానిప్పుడు. చూసారా ఎంత బావుందో! అది మీకు నార్మల్ పేపర్‌లాగా అనిపిస్తుండొచ్చు. బట్ జర్నలింగ్ చేసే వాళ్ళకి అదొక ట్రెజర్ అనమాట. ఒక వింటేజ్ ట్రైన్‌లో ఎక్కిన ఫీలింగే వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి టికెట్ కండక్టర్ ఆయన ఉంటాడు కదా! మొత్తం యూరోపియన్ స్టైల్‌లో డ్రెసప్ అలా ఉంటదనమాట. ఆయనను కూడా చూపిస్తాను మీకిప్పుడు. ఆ రైడ్ వచ్చేసి ఒక 10-15 మినిట్స్ అలా ఉందనమాట. 10 మినిట్సే అనుకుంటా అంతే. టు అండ్ ఫ్రో వెళ్ళేసొస్తది అంతే. మధ్యలో ఒక దగ్గర ఆపుతారు. మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇదొచ్చేసి ఒక ట్రీకి అన్ని లైటింగ్స్ హ్యాంగ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా బావుంది. మంచి స్పాట్. ఒక ఫోటో దిగాను నేను. అది ఈ వీడియో తర్వాత పెడతాను. ఎందుకంటే నాకదొక మూన్ లాగా అనిపిచ్చింది. అందుకోసమే దిగాలనిపిచ్చింది అక్కడ ఫోటో. దేర్ యూ గో. బావుంది కదా! నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. ఇక్కడ చూసారా ఎంత బావుందో! ఒక టన్నెల్ లాగుంది. మొత్తం లైట్ టన్నెల్. అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాని లోపల కూడా మేము ఫోటోస్ దిగాము. కానీ ఏంటంటే ఒక్కొక్క కలర్‌ని బట్టి మన డ్రెస్ చూసుకొని ఫోటోస్ దిగాలి. అప్పుడే వస్తాయి. సో, మేము ప్రతి ఒక్క లైట్‌కి ఒక్కొక్క ఫోటో తీసుకున్నాము. అక్కడే ఒక 20 మినిట్స్ అయిపోయింది మాకు. అంతగా క్లారిటీ లేకపోయినా మంచిగా అనిపించింది. నేను ఇంతకుముందు శాంటాది చూపెట్టలేను కదా! ఒక్కసారి లోపలికెళ్ళి నేను ఫోటో దిగలేదు. బట్ మీకోసం వెళ్ళి చూపిస్తాను. పాపం శాంటా 3 అవర్స్ నుంచి ఫోటోస్‌కి పోజ్ ఇస్తూ అలసిపోయినట్టున్నాడు. అప్పుడే నాకు అతన్ని చూస్తే బాగా టైర్డ్ అయిపోయాడేమో అన్నట్టు అనిపించింది చూడండి. కానీ మేము మాత్రం టైర్డ్ అయిపోలేదు. కానీ లాస్ట్ మొమెంట్‌లో మేము కూడా టైర్డ్ అయ్యాము టు బీ హానెస్ట్. క్రిస్మస్ ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. ఎంత బావుంది కదా! ఇది ఇంకొక ప్లేస్ అన్నమాట. ఫోటోస్ దిగడానికి. ఇక్కడ లోపల అన్ని ఇంజిన్స్ అవన్నీ పెట్టారనమాట. వాటికి గూడా లైట్స్ పెట్టి డెకరేట్ చేశారు. లోపలికెళ్ళంగానే మనకి ఇంజిన్ స్మెల్ అలా వస్తది. మీకు చూపిస్తా చూడండి. Christmas, everyone! They look so cute. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసేసామనమాట. అందరు ఇప్పుడు గుడ్ బై కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 10:50 ఇంకా 11:00 అవుతుంది. టెలిబూత్‌కి ఎళ్లి మనం జస్ట్ అదొక వింటేజ్ ఫీలింగ్ లాగా అనమాట. అక్కడొక ఫోటోషూట్ లాగా చేసుకొని పియానో ప్లే చేశాననమాట. యాక్చువల్‌గా నాకు పియానో ప్లే చేయడం రాదు. బట్ జస్ట్ వీడియోకి అలా పోస్ట్ చేశాను. సో, అదండి సంగతి. అలా గడిచిపోయింది మా డే అంతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.